శ్రీ శివాయ గురవే నమ. గురు నమస్కరిస్తూ గురవే సర్వలోకానాం హృదే భవరోగిణాం దయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. దక్షిణామూర్తికి శరణిస్తూ చెప్పవలసిన సరళంగా ధారాళంగా చెప్పాలని ప్రార్థిస్తూ నాకు పరిశీలించే అవకాశం గురించి చాలా అదృష్టంగా భావిస్తూ మనం చెప్తున్నాము. చూస్తే అష్టాధ్యాయి అమరకోశాలు రెండు కూడా జగత్తుకి మాతాపితరులు. అమరసింహుడు కూడా అమరసింహుడి పేరుతోనే అమరకోశం ఏర్పడింది. చెప్దాం. ఆయన ఒక తపస్సు, ఆయన ఒక చేసుకు గొప్పదాన్ని చేసి చెప్పాడు. ఆయన గొప్పదాన్ని కూడా చెప్తాను. లోకంలో మంచి ఆయన రాసి ప్రతి రాశాట. రాస్తే ఇలా అన్నీ కొట్టుకు పెట్టినాడు. బాధపడుతుంటే ఇప్పుడు 50 మిగిలిన భాగమే అమరకోశం 3 కాండి. ఇంకా చాలా ఉన్నాయి. ఆ రెండు ఉంటే లోకానికి జగత్పీతులు పడతారు. విపులంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ పాణి గురించి ఆలోచిస్తుంటే మనకి ఏం అర్థమవుతోంది? ప్రత్యాహాధ్వనులకి ప్రత్యయాలకు కూడా ఉందని తెలుస్తోంది. కొద్ది భాగం చెప్పుకున్నాం. ధ్వనుల ప్రత్యాహారానికి ఆధారభూతమైన 14 మహేశ్వర సూత్రాలు. వీటిని శివ లేక మహేశ్వర సూత్రాలని అర్వాచీనుల వ్యవహారం. ఇవి ఐవున్, అర్లుక్, ఏవోం, అయ్యవుచ్, హయవరట్, లంగ్, గణనం, యమగమనం, జభై, గభడదస్, గాఢాదష్, జబగడదస్, ఖా ఫా చా ఠా థా చా టా తప్, తన్ తౌ, కపై, శశసర్, హల్. ఇవి అక్షరాలు. వీటిలో ఒక్క దానికి చివరున్న హల్ సంజ్ఞ ఇక్కడ ఒక చెప్పుకోవాలి. పాణిని రాస్తున్నప్పుడు శివుడే సాక్షాత్ రాశాడని నేను చెప్పలేదని ఆయన చెప్తున్నాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం శ్లోకాన్ని వచ్చాయి. నా అంతా నేను చెప్పలేదు. మహేశ్వరుని యొక్క 103 వచ్చిన శ్లోకాన్ని సూత్రాలు చెప్తున్నా. నా అంతా చెప్పడానికి వినయంగా ప్రార్థించుకున్నాడు అని చెప్తూ వీటిలో ఒక్క దానికి చివరి ఇత్సంజ్ఞ అంటారు. ఒక ధ్వని అది ఉన్న మా సూత్రంలోని ఇత్సంజ్ఞ కానీ దాని తర్వాత సూత్రాల్లో ఒక దాని ఇత్సంజ్ఞ కానీ ఇది కలిపితే ప్రత్యాహారమైంది. ఈ ప్రత్యాహారం చేసి ఏర్పడిన సంజ్ఞ ఆ సంజ్ఞకి సంజ్ఞ ప్రత్యాహారం చేసినటువంటి దేనిదేం ప్రత్యాహారం చేశారు? ఒక ధ్వని దేని తర్వాత వీటిలో ఒక్క దాని చివరిన హల్లు ఇత్సంజ్ఞ. ఒక ధ్వని అది ఉన్న సూత్రంలో ఇత్సంజ్ఞ కానీ దాని తర్వాత సూత్రం ఒకదాని ఇత్సంజ్ఞ కానీ కలిపి ప్రత్యాహారం చేసి ఏర్పడిన సంజ్ఞ. ఈ ధ్వనికి ఆ ఇత్సంజ్ఞ దాకా ఉన్న ఇతర ధ్వనులకి కలిపి సంజ్ఞ అవుతుంది. ఉదాహరణకి అణ్ అంటే ఏమిటి? ఐవురులు 3 సంజ్ఞ. ఇక్కంటే ఈ ఊరులు, ఈ ఊరు అల్లు, అలుపు తీసేశారు 4 సంజ్ఞ. ప్రత్యాహారం మధ్యన తీసుకుంటే కలపకూడదు. ఇదే విధంగా అచ్చులు ఆ నుంచి ఇచ్చు వరకు, హల్లులు ఆ నుంచి ఇల్లు వరకు. హల్లు అనగా అన్నమాట. హా నుంచి ఇల్లు వరకు హల్లులు. ఆ చెప్పుకుంటూ ప్రత్యాహార పద్ధతి సంధి విధానాన్ని వర్ణించడానికి పాణిని ఏర్పరిచారు ఇలాగా. అందువల్ల ఈ సూత్రాల ధ్వనులు అక్షర సమామ్నాయంలో ఏనా అక్షర సమామ్నాయం అధిగమ మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోత్తం తస్మై పాణినయే నమః అని పాణి నమస్కరించమని చెప్పడం ప్రార్థిస్తాం. వాక్యకారం వరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ముగ్గురు కలిసే వ్యాకరణాన్ని సాధించారు. అందువల్ల నేను వ్యాకరణం వచ్చింది. పాణిని రాస్తే వ్యాకరణం, మునిత్రయం కూడా. భాష్యకారం వరుడు భాష్యం రాశాడు దీనికి. పాణిని సూత్రకారం చ పాణి సూత్రాలు రాశాడు. భాష్యకారం పతంజలి సాక్షాత్ ఆయుశేశ్వరుని పతంజలే రాశాడు. అదే కృష్ణం వ్యాకరణం ప్రభుత్వం మహస్యం అని చెప్పామడ. నేను చేయలేదు, ఆయన దేవుడే చేయించాడని చెప్పాడు. అందులో నేను రాయలేదు అని పతంజలి రాశారు, భాష్యం రాశారు. వాక్యకారం వరుచి వాక్యాంత వరుచి రాశారు అని వినయంగా ముగ్గురికి నమస్కరించుకుంటూ మనం చెప్పడానికి పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నా. నాకు ఏం రాదు. అష్టాధ్యాయులు ఏ అధ్యాయాలు ఏ ఉన్నాయో చెప్పుకుంటూ మొత్తం అంతా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. నాకు ఏమి రాదు. వచ్చింది ఆవుందిలో సగం కూడా రాదు, తొక్కులో ఆవుంది తుక్కు సగం కూడా. కానీ నేను చెప్పడానికి సాహసిస్తున్నందుకు అందులో నా సహకరించగలని ప్రార్థిస్తూ చెప్తున్నా. అందుకని ఇప్పుడు నేను అసమాన వంద పాణిని ఏం చేశాడు?
ఈ ప్రత్యాహార హల్లుల హా నుంచి ఇల్లు వరకు ఉన్న వరకు ఉన్నాయి. ఈ ప్రత్యాహార పద్ధతి సంధి విధానాన్ని వర్ణించడానికి పాణిని ఏర్పరచాడు, నిర్మించాడు. అందువల్ల ఈ సూత్రాలు ధ్వనులు అక్షర సమామ్నాయంలో ఉన్న వరుసలో ఉండవు. ప్రత్యాహారం ధ్వనులకే కాక ప్రత్యయాలకు కూడా ఉంటుంది. నామ విభక్తి ప్రత్యయ అన్నిటికీ సంజ్ఞ సుప్పు అని, క్రియలకు క్రియావిభక్తులు ప్రత్యయ అన్నిటికీ సంజ్ఞ తింగ్, సుప్ తింగ్ అంతం పదం అని. సుప్పు తింగు రెండుకి వస్తే పదం వస్తుంది. అంటే నామాలు విభక్తులు ప్రత్యయాలు రెండు కలిస్తేనే ఏది రాపినా ప్రత్యయం ఉండాలి. ఏముండాలి? సుప్పు ఉండాలి, నామం ఉండాలి. నామం లేకపోతే ఏం చెప్తాం? క్రియ ఉండాలి. రెండుగా సుప్తింగ్ అంతా అదే పదం అని చెప్తున్నాడు. పాణినీయాన్ని శబ్దాశాసనం అంటారు. అందుకే పాణి శబ్దాశాసనం ఇలాంటి పేరే శబ్ద భాగాశాస్త్రం అనే పేరు పిలుస్తుంది అన్నయ్య గారికి. అంత తెలుగులో ఇంత జ్ఞానం ఉంది కాబట్టి అన్నయ్య గారికి అంటారు. కనుక ఇందులో పద నిర్మాణం మాత్రమే వర్ణించబడింది, కానీ వాక్య నిర్మాణం వర్ణించబడలేదని కొందరు పండితులు అపోహపడుతున్నారు. అందుకే సరసాడు కాబట్టి ఆయన శబ్ద చింతామణి ఆయన రాశారని రూఢవుతుంది. ఆయన రాసిన రాకపోయిన ఆ భారతమే నిరూపించేసింది. భారతంలో ఎక్కడ వచ్చినప్పుడు కూడా ఆ శబ్దానుసరించి వెంట వస్తాయి, నేను వస్తున్నాను. కథ ఏంటి, అర్థాలు ఉత్పత్తి అర్థాలు ఏంటి, అక్కడక్కడ ఉన్నాయి వస్తాయి. కానీ వాడు అన్నారు శబ్దాంశం రాయకపోతే ఎవరు రాస్తారు? శబ్దజ్ఞానం ఉంది కూడా రాయగలిగాడు. కానీ వీళ్ళు రాస్తారు, వాళ్ళు రాస్తారు, టెస్టులు చేసి చాలామంది చెప్తున్నారు. ఏదైనా మనకి శబ్దం పేరు భాగంశం పేరు అన్నయ్య అంటే రాసే అంటాం కూడా కారణం మంచి స్పర్శ ఒక వాక్యం అనిపిస్తుంది నాకు. ఆ పాణి శబ్దాంశం అంటారు. దీనిలో పద నిర్మాణం మాత్రమే వర్ణించబడింది, కానీ వాక్య నిర్మాణం వర్ణించబడేది కొందరు అపోహపడుతున్నారు పండితులు. కానీ ఏ ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది చెప్పాలని వాక్య నిర్మాణం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా మరి. కనుక పాణిని వాక్య నిర్మాణం కూడా వర్ణించారని ఇటీవల పండితులు కొంచెం ఈ కాల ఆధునిక వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు వీళ్ళు చెప్పేది అంటే అందులో నన్ను చూసుకుంటే తెలుస్తుంది. జ్ఞానం అంతా అక్కడే ఉంది, వంట అంతా అక్కడే ఉంది. వంట బియ్యం పోపులు అన్నీ అక్కడే. మరి జ్ఞానం బట్టి ఉంటుంది. అంత బియ్యం అంతా వండేస్తారా? ఉప్పు అంతా వేస్తారా? కోలోను కాంతా వేస్తారా? నూనె అంతా పోయిస్తారా? ఎంత అవసరమో అంత వేసి చేస్తారు. అంటే మన ముందే జ్ఞానం ఉంది. మన బుద్ధికి ఎంత అవుతుందో అంత మంచిగా రాయగలరు. అందుకే బుద్ధి కర్మానుసారిని కర్మను బట్టి వాళ్ళ కర్మ అంతా తోచింది వాళ్ళకి. అందుకే యథాశక్తి యథామతి యథా అవకాశం యథాశక్తి యథావకాశంతో చెప్పగానే నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్తూ నా మాట తగ్గ చెప్తున్నాను. కారక ప్రక్రియ, లకార విధాన ప్రక్రియ మొదలైన చోట్ల వాక్య నిర్మాణం కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది కదా మరి. అష్టాధ్యాయికి మూలాధారం అర్థ నిర్మాణం. ఈ వ్యాకరణము అర్థ నిర్మాణాన్ని నుంచి దానికి తగిన వాక్యం లేక వాక్యభేదాలు ఉత్పత్తి చేస్తుంది. సూత్రంలో పదాల వాడికే దానికి సాక్ష్యం. సాధారణంగా సూత్రాల ఫలానా ప్రత్యయం ఫలానా అర్థంలో వస్తుంది అని కాక ఫలానా అర్థం సూచించడానికి ఫలానా ప్రత్యయం వస్తుంది అనే విధంగా ఉంటాయి సూత్రాలు. అందుకే వర్తమానే లటు అన్నాడు. మూడో అధ్యాయం 2వ పాదంలో 123 మూడవ సూత్రం వర్తమాన పాణిని పద్ధతి ఆదేశ పద్ధతి. పాణిని పద్ధతి వర్ణ నిర్మాణ ప్రక్రియలోను పద నిర్మాణ ప్రక్రియలోనూ కూడా ఇదే పద్ధతి అనుసరించబడింది. ఒక స్థానానికి వివిధ పరిసరాలు వివిధాలైన అదే ఆదేశాలు వస్తాయి. తత్వ చరతి అనేది స్తోస్తునాశుహు అని సూత్రం. 8వ అధ్యాయం 4వ పాదంలో 40వ సూత్రం. స్తోస్తునాశు తచ్చరతి రెండు ఉంటాయి. అందులో ఈ సూత్రం తచ్చు చరతి చకారంగా మాత్రం తచ్చరతి అనే పదం అవుతుంది. ఇలా చెప్పడం వల్ల ఇలాగా చెప్తూ ఇందులో స్థాని అయినటువంటి తకారానికి చకారం ముందు చకారం ఆదేశంగా వస్తుంది. ఇదే విధంగా తృతీయ భోజ్యమైన ప్రత్యయమే భిస్సుకి హ్రస్వమైన అకారం తర్వాత ఐస్ వస్తుంది. అతోభిస్సహ అని అతోభిస్స ఇది అతోభిస్స ఇసా ఇస్ వస్తుంది కదా మరి. అతోభిస్సయిత అతోభి ఇకారం వస్తుంది. అప్పుడు ఏమైందో 7వ అధ్యాయం 1-9 అంటే రామ అభి రామై భిస్కి అది 0 సకారం 0 అయిపోతుంది. రామై రామ వేస్తే రామ ఇస్ ఉంటుంది కదా. ఇస్సులో ఈ ఉంది. రామ ప్లస్ ఈ ప్లస్ రామై. ఇలా స్థానిక పరిసర అనుగుణంగా అనేకమైనటువంటి ఆదేశాలు ఉండవచ్చు.
అష్టాధ్యాయిలో ఒక రకం వ్యాకరణం కార్యం ఒకే చోట చెప్పబడుతుంది. ఆ వ్యాకరణ కార్యం క్రియ, నామం మొదలైనటువంటి అన్ని వర్గాలకే కాక లేక అందులో కొన్నిటికి వర్తించవచ్చు. కాబట్టి ఒక పదాన్ని నిష్పన్నం చేయడానికి వివిధ ప్రదేశాల్లో ఉన్న సూత్రాలు అవసరమవుతాయి. ప్రక్రియలో ఇటువంటి క్లిష్టత ఏర్పడటానికి కారణం పాణిని అవలంబించిన పౌరుక్తి రహిత శాస్త్రీయ దృష్టి. ఎక్కడ చెప్పింది దోషం ఉండదు. చూడ అనిపిస్తుంది కానీ చూసుకుంటే గురుగారి కవిత్వంగా పునరుక్తిగా అర్థం చేస్తే అంత ఆశ్చర్యం నవ్వు వస్తుంది, మానసిక ఆనందం వస్తుంది, తెలియని సంతోషం వస్తుంది, ఆనందపూర్వకంతో ఓలాడిపోతాం. అలా ఉంటుంది. దానికి ఏమి దృష్టిలో పాణిగా దాన్ని శ్రద్ధగా చదువుతుంటే ఎంత బాగా రాశాడో అనిపిస్తుంది నాకు. అందుకని ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చూడాలనిపిస్తుంది. అందువల్ల ఇది వైయాకరణలకు ఉపయోగించే వ్యాకరణం కానీ భాషను సులభంగా నేర్చుకోవడానికి ఉద్దేశమైనది కాదు అంటారు. ప్రక్రియా పద్ధతిని ఉదాహరించడానికి రామశబ్దం తృతీయపత్తి రూపాలు ఎలా నిష్మోదాయో చూద్దాం ఒకసారి. అందరూ రామశబ్దం వచ్చింది, రాముడు దేవుడు కదా, అదొక చూద్దాం. మొట్టమ రామ టాలో టకారం ఇచ్చి సంజ్ఞ పోతే రామ ఈసా తాజసి జసామి స్నాత్ స్యాహ అని 7వ అధ్యాయం 1, 12 సూత్రం వల్ల టాకు ఇనాదేశం వచ్చింది. అప్పుడేమొచ్చింది? ఇనాదేశం వస్తే రామ ఈన రామేణ ఆదిగుణ గుణం వచ్చింది. ఆకి కలిస్తే ఏ వస్తుంది కదా, ఏన రామేణ ఆదిగుణ వచ్చింది. 6వ అధ్యాయంలో 1 సూత్రం 87 సూత్రం ఇది గుణసంతి వస్తుంది. మా ఉదయం చెప్తాడు మనకి రామేణ అటుకుప్ వాంగ్ సుమ్ నుమ్ అటుకుప్ వాంగ్ నుమ్ వ్యవాయేపి అని సూత్రం ఉంది. దానివల్ల ఏమన్నా అక్కడ 8వ అధ్యాయం 4వ పాదంలో 2వ సూత్రం వల్ల అక్కడ నకారానికి నకారం ఆదేశం వస్తుంది. నకారం వస్తే అప్పుడు ఏమైంది? అక్కడ లేకపోతే రామేణ అని పదమైంది. రామేణ కదా, రామేణ రామాభ్యం రామహి. ఇప్పుడు రామేణ చూడండి, రామాభ్యం రామ ప్లస్ చూసాను, రామ ప్లస్ భ్యాం సుపిచ అని 7వ అధ్యాయం 3వ పాదంలో 102వ సూత్రం వల్ల మకారం అకారానికి దీర్ఘం వస్తుంది. అప్పుడు ఆమెది మకారం వస్తే రామాభ్యాం భ్యాం వచ్చిన రూపం అనే కదా సుపిచ సూత్రం వల్ల, అందువల్ల దీర్ఘం వస్తుంది. మూడోది ఏంటంటే రామాభిస్సు మనం చెప్పుకున్నాం. బిస్సులో ఏమిటి ఇస్సు ఉంటుంది. అతో భిస ఇది ఐస్సు అని 7వ అధ్యాయం 1, 9 సూత్రం 1వ పాదం 2, 9 సూత్రం వల్ల బిస్సుకి ఐస్ వచ్చింది. ఇప్పుడు రామ ప్లస్ ఐస్ రామైస్ బుద్ధి రేచి సూత్రం. రామాలో ఆ ఉంది, ఈకి కలిస్తే రామైస్, ఆకి కలిసి బుద్ధి సంది రామైస్ బుద్ధి రేచి అని 6, 1, 88 వల్ల 6వ అధ్యాయం 1వ సూత్రంలో 1వ పాదంలో 6వ అధ్యాయం 1వ పాదం 88వ సూత్రం వల్ల బుద్ధి వచ్చింది. రామయ్యర్ సశోరు సశోరు 8వ అధ్యాయంలో 2వ పాదంలో 60వ వల్ల సకారానికి అర్ర వచ్చింది, ఆదేశం వచ్చింది. రామయ్యున్నాడు ఖరవసానయో విసర్జనీయ అని 8వ అధ్యాయం 3వ పాదంలో 15 సూత్రం వల్ల అర్రకి విసర్గాదేశం వచ్చింది. ఇన్ని ఆదిస్తే ఆయనది మేము కౌముది చదువుకున్నాం. కౌముదిలో మాకు సంధి అంతా కూడా ఇవి తీసి కాకుండా సూత్రాలు లేకుండా బుద్ధి రేసి ఆదిగుణ ఏడాదేశం చెప్పారు. ఇది సూత్రాలు చెప్పినప్పుడు అక్కడ నాన్నగారు ఏం చెప్పారంటే గుర్తుపెట్టుకోవాలి, ఒకటే ఉదాహరణ చెప్పారు. మనం ఎప్పుడు సంతోషంగా కలిసి ఉండాలి. తరతరాలు ఈ ఒక్క సంవత్సరం కాదు, జన్మజన్మ స్నేహబంధం తరతరాలు ఉండాలి. స్నేహబంధం చాలా గొప్పది. ఇందులో సాహిత్యంలో స్నేహబంధం ఉండాలి, ఇంట్లో పప్పులు ఉప్పుల్లో కాదు. దేంట్లో సహనాభవతు సహవే కరవాణి అనేది తరతరాలు కూడా ఎన్ని జన్మ వచ్చాయి, అన్ని జన్మలు కూడా ఏ జన్మ ఆ బుద్ధి మనకు ఉండాలి. అందుకే సామాన్య గుళ్ళల్లో జంతువులు కూడా వచ్చి ప్రశ్నలు చేస్తాయి, నాగులు కూడా. అంటే ఆ జన్మజన్మలో అనుబంధం అన్నమాట అలాంటి జ్ఞానం. అందుకే వ్యయేకుతే వధతే నిత్యం విద్యార్థులను సర్వధన ప్రసాదన్నారు భర్తృహరి. అందువల్ల ఏం చేశారు, ఆయన ఏం చెప్పారు, చిన్న కథగా చెప్పారు. గుణాలు స్నేహం ఎలా ఉండాలి, దీర్ఘకాలం ఉండాలి. దీర్ఘకాలం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, గుణంగా మంచి గుణాలతో ఉండాలి. నువ్వు తాగు, నేను కొడతాను, నేను తిడతాను, నేను చంపేస్తాను, నేను జన్మెత్తే నేను చంపేస్తాను అని కుడిబుద్ధులు ఉండకూడదు. స్నేహంగా సహనావతి మంచిగా ఆలోచించాలి. సుబుద్ధి కర్మానుసారం ముందే విశేషణ వేశాకనే సుబుద్ధి కర్మానుసారంగా ఉండాలి. ఆ సుబుద్ధి కర్మానుసారం అప్పుడు ఏమంది గుణాలతో ఉండాలి కదా. ఏ గుణాలతో సత్వగుణ ఏ గుణ ఏదైనా గుణ సంది. అప్పుడు దీర్ఘంగా ఉండాలి, చాలా కాకుండా మంచి గుణాలతో ఉండాలి. అప్పుడు మా స్నేహం అవుతుంది, అభివృద్ధి అప్పటికప్పుడు. అదే ఉద్ధిసంది. ఉద్ధిరాదేచ్చు అలా నాన్నగారు గుర్తుగా చెప్పారు. అకస్సవర్ణే దీర్ఘ
అక్కడికి సముద్రం కలిస్తే అక్కడ సముద్రమైన సమయ వర్ణాలు, సమయ అభివృద్ధులు, సమాన వయస్సు, సమానమైన బుద్ధులు అన్నీ అన్నీ కలిస్తేనే అన్ని రకాల బుద్ధి ఉంటే సమంజసంగా అవుతుంది. ఇంకా ఏ తర్వాత ఆ కలిస్తే రామా, ఈ కలిస్తే ఊకి కలిసి అది కదా ఇలా ఏది తీసుకున్నా అంతే. ఈ మూడే కదా అచ్చులు. ఈ వీటి ఏది తీసుకున్నా అది అది ఏ చెప్పుకున్నా అంతే. అందువల్ల ఈ ఆకి కలిస్తే ఇదే కదా. దీని మీద ఆల వల్ల దీర్ఘాలు వస్తున్నాయి. ఇంకా అది ఏం రాదు. ఈలో దీర్ఘాలు వస్తున్నాయి. ఈ మూడే అచ్చులు. అందుకే ఈ మూడు అచ్చులు ఏమిటవి? అది శివుడు, అసలు అమ్మవారు, శక్తి స్వరూపిణి, విష్ణువు. ఈ మూడు చెప్పుకో. సత్వగుణాలు ఈ మూడు చెప్పుకోవాలి. అందుకే తమ గుణ అన్నాను. ఈ మూడు సత్వగుణ శివుడు, రజగుణ విష్ణుమూర్తి, తమగుణ అంటే అమ్మవారు. ఇప్పుడు నల్లగా ఉన్నప్పుడు కూడా అందరూ అవ్వని చూస్తారు. నారాయణ ప్రియులు ఆవిడ, నారాయణ చెల్లెలు, నారాయణ సహోదరి అంటాం. అంతా కలిసిపోతుంది. అందువల్ల ఈ గుణాలు ఎలా ఉండాలి? దీర్ఘకాలం ఉండాలి, స్నేహంగా ఉండాలి, ఎప్పుడు అభివృద్ధితో ఉండాలి. ఎన్ని యుగాలైనా, ఎంతమంది చచ్చి ఎన్ని యుగాలైనా, ఎన్ని వేసిన ఈ ముగ్గురు మారరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మారరు. వీళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. శివుడు పుట్టి చంపేస్తే, విష్ణుమూర్తి పరిపాలిస్తే పుట్టిస్తాడు బ్రహ్మదేవుడు. వీళ్ళందరికీ అతీతుడే మా సాక్షాత్తు ఆపాతాళ పంత ఆయన ఏర్పరిచారు. ఆయన రాశారు. ఏమని రాశారు? మాయాప్రపంచ పుస్తకం రాశారు. ఆ మాయాప్రపంచ రచనలో ఇవన్నీ అవి ఏర్పరిచారు. నువ్వు వండు, పప్పు వండు, నువ్వు పంచే ఇంట్లో శుభకార్యం వస్తాను, పని చేస్తా, నువ్వు పంచి, నేను పని చేస్తా, ఆ పని చేయి, నలుగురం పంచుకుంటాం. అలాగా శివుడు అందరికీ కూడా మాయాప్రపంచ పుస్తకాన్ని రాసి అందరిని ఇలా ఉండమని చెప్పారు. ఆ దేవతను అందరినీ కూడా మన కనప మనం చూస్తున్నాడు. అది ఇన్ని ఆదిస్తే ఆయన తగిలి జమలా బుద్ధి చెందాలి. అప్పుడు కలిసి దీని వ్యతిరేకాలు ఎడాదేస్తుంది. ఇంకా తక్కిన వ్యాకరణం ఇంకా అందులోనే ఉంది. మొత్తం ఈ మూడు బాగా అర్థమైతే దాని యొక్క మీ ఇంటికి రాత్రిస్తే ఎక్కడికైనా అలాగైనా అవ్వచ్చు. ఈ వీధి ఆ వీధి విమానకిలోకి ఏ ఊరిలో ఉన్నప్పుడు కూడా ఈ హిమాలయ రైళ్ళు ఎక్కినా చుట్టూ మళ్ళీ ఇక్కడ ఇంటికి వస్తాయి. నీళ్ళే కదా. అలా శివుడు కూడా రాసి అక్కడికి వెళ్తాము. నాకు శివుడి దగ్గర చేస్తాం. అది ఎక్కడికి కూడా ఈ మూడు చూపించి ఈ మూడింటిలో వ్యాకరణం చెప్పి విశేషాలు, ఈ మూడింటి ఆట క్రీడ, ఈ మూడింటిలో కూడా వ్యాకరణంతో తీసుకొచ్చి దీని సూత్రాలు కల్పించి దీని తర్వాత ఈకో ఎనచి ఎక్కువ ఎన్నులు వస్తాయి. ఇంక దీంట్లో ఈ మూడింటిలో అన్నీ కలిపేస్తాడు అన్నమాట. ఇంక్లూడ్ చేసేస్తాడు. ఇంగ్లీష్లో ఇంక్లూడ్ అంటారు. అంత కలగాపులం చేస్తాడు. చేస్తే సూత్రాలు అప్పుడు బొర్రే పదును వస్తుంది. అదే బాబా టీచు. ఇలా చెప్తూ ఆయన ఏం చేశాడు? అకస్సవర్ణి దీర్ఘ ఆద్గుణ అది బుద్ధి రాదేచ్చని. ఇంకా సున్నా రకారం అయిపోతే అమ్మహ ఉంది కదా. ఈ అమ్మహాన్ని ఏం చేస్తావు? సున్నా ఐస్ అయిపోతాయి. ఐస్లో అయి ఉంటుంది, సున్నాలు ఉంటాయి. దీన్ని బట్టి ప్రపంచం అంతా ఆడుస్తామని చెప్పారన్నమాట. ఇక అవి చెప్తున్నారు బుద్ధి రాదేచ్చు. ఈ కథ మాకు గుర్తుండడానికి గుర్తుంటాయని చెప్పా. కానీ నాన్న గొప్పదని చెప్పా, నేను చెప్పా. ఆ మూడు తెలిస్తే పిల్లలకి నేను అలా చిన్నప్పుడు క్లాస్ అలాగే చెప్పాను. ఎంఏ వరకు అందరూ కూడా వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. మీరు చెప్పిన గ్రామర్ మాకు ఎంఏ కూడా పనికొస్తుంటాను. ఇంక ఇలాంటి చాలా చెప్పాను, ఒకటే కాదు. అందువల్ల వాళ్ళు చాలా సంతోషంగా అందుకే చెప్పాను. ఆనందానుభూతి కలుగుతుంది ఎప్పుడు దాని మీద దృష్టి పెడితే. బుద్ధి ఒకే దాని మీద బుద్ధి కేంద్రీకరిస్తే నువ్వు మీరు అక్కడ నేను ఇక్కడ ఉన్నాను. ఎదురు బుద్ధి ఒత్తిడి కలిస్తే కదా అంత పైకి వచ్చింది. అలా వంట కూడా అక్కడ ఏ పని చేసినా నీ దగ్గర బుద్ధి ఏదేమి ఆ పని మీద దృష్టి పెడితే తెలియకుండానే ఆ పని యథావిధి, యథాలాపంగా, యథాశక్తి, యథా అవకాశంగా మనం ఆ పని చేసేస్తాం. అక్కడ ఆ పని దాని దృష్టిలా సంకల్పం లేకపోతే రాదు. అదే ఆనందం కోసమే అప్పుడు చెప్పామన్నమాట. ఈ వచ్చి విసర్జి ఖరవసానయో విసర్జనీయ అని చెప్పు. ఇప్పుడు ఎంతగా అయింది విసర్గ. అష్టాధ్యాయం అధ్యాయాలు వివిధ వ్యాకరణాంశాలు ఏకమనంతో చర్చించబడ్డాయి అనే విషయం కొంచెం మనం చెప్పుకుందాం. పారిభాషా పదాల యొక్క నిర్వచనం, పరిభాషలు. దీనికి ఇదేం చెప్పే కదా, ఊరు వెళ్ళటం ఎక్కడ తిరగటం, ఎక్కడ తిరిగి వస్తాం అని దీని దగ్గరికి వస్తాం. అదనమాట. సూత్రాలు వాటి రాసింది. ఇంకా శబ్దాలు ఏంటి అత్యుప్తింగంతం పదం అన్నాడు ముందు. అందుకని పారిభాషా పదాల నిర్వచనం, పరిభాషలు. ఒక వచనానికి మరొక వచనం ఉపయోగించటం. 1వ అధ్యాయం 2వ పాదంలో 58 2వ అధ్యాయంలో ఉంది. 58, 63 సూత్రాలు. ఏకశేషం 1వ అధ్యాయం 2వ పాదంలో 64, 73 సూత్రాలు వస్తున్నాయి. ఆత్మనేపద పరస్మేపద క్రియారూప ప్రయోగం 1వ అధ్యాయం 3వ పాదం 2, 12, 70 సూత్రాలు. కారకాలు 1వ అధ్యాయం 4వ పాదం 2, 50 సూత్రాలు. నిపాతలు 1వ అధ్యాయం
నాలుగో పాదం 56, 98 సూత్రాలు. కర్మ ప్రవచనీయాలు 1వ అధ్యాయం 4వ పాదం 88, 98 వరకు. మనకి ఇవన్నీ వస్తే ఇందులో ఉంటాయి. మన వ్యాకరణంలో మాట్లాడలేము. నిత్యం వ్యాకరణ లేకపోతే మన నోటిలో మాట రాదు. ఆ వ్యాకరణం లెక్కలు వ్యాకరణ లేకపోతే మాట లేదు, అసలు భాష లేదు. విభక్తులు లేకపోతే మాట్లాడలేం, వ్యాకరణ లేకపోతే మాట్లాడలేం. ప్రతి మాట వ్యాకరణం మాట్లాడతాం. ముందు చెప్పిన ఇన్నాళ్ళు మనం చెప్పుకున్న 10 దగ్గర నిలబడి చెప్పుకుంటున్నాం. బిస్లో చెప్పాను, ఇక్కడ చెప్పుకున్నా, అన్నీ అనుకున్నాం. బిస్లో చెప్పుకున్నా, ఇక్కడ చెప్పుకున్నా, మళ్ళీ పెద్దగా చెప్పుకున్నా, ఇన్ని కూడా ఇది చెప్పుకున్నా. ఎంత చెప్పుకున్నా ఇవన్నీ కూడా వ్యాకరణంలో కలిసిపోయినాయి, నిమగ్నం అయిపోయావా నేను. నిమగ్నం కొబ్బరికాయలు ఎలాగైతే నీ నిమగ్నం అయిపోయి ఉందో, కొడితే ఎలా వస్తుందో, నీ అన్న బాగుండే కొబ్బరికాయ ఎలా ఉంటుందో అలా దించు అనుభవిస్తూ కొద్దీ ఆనంద ఆస్తుంది వస్తూ ఉంటుంది. సమాచారం లేకపోతే అమ్మ నాన్న అక్క చెల్లి కూరగా ఏ తీసుకోండి. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, పువ్వు ఇలా ఉంది, ఎండిపోయింది, పువ్వు వాడిపోయింది, పువ్వు భలే పూసింది, ఇవన్నీ ఎక్కడే మనం తెల్లేస్తాయి. వ్యాకరణతో మాట్లాడలేం. గుడికి వెళ్దాం, తిన్నాం, పప్పు వండుకుందాం, ఇవన్నీ ఎక్కడే వస్తాయి. నిత్యం వ్యవహార భాష అంతా అక్కడే. అందుకే ఇన్నాళ్ళు మనం చెప్పుకున్నాం. సమాసాలు రెండోది, 2వ పాదం 1వ అధ్యాయం 3వ పాదంలో, మళ్ళీ 2వ అధ్యాయం 2వ పాదంలో 38 పదాలు కారకాలకు ఆదేశంగా వచ్చే విభక్తులు ఉన్నాయి. అది 2, 3, 2వ అధ్యాయం 3వ పాదంలో 1వ పాదం నుంచి 1వ సూత్రం 73 సూత్రాలు. సమాసాల లింగవచనాలు సమాసాల లింగవచనాలు లింగ విభక్తి వచన శూన్యాన్ని అవి అని లింగ విభక్తి వచనాలు అవియాలి. అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఏమిటి ఏమి ఇవన్నీ అవియాలి. లింగ విభక్తి వచనాలు లేదు. అలా ఇలా ఎలా ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకు అనగా ఎలా ఎందుకు ఎలా ఏమి ఎలా అని అవి. ఈ శబ్దాలు చెప్పినప్పుడు కూడా లింగ విభక్తి అప్పుడు ఎప్పుడు అని చెప్తున్నట్టు సమాస లింగ వచనాలు. 2వ పాదం వీటికి వివరణే అష్టాధ్యాయి. 2వ పాదం 4వ అధ్యాయంలో 1 నుంచి 31 సూత్రాలు. ఆర్ధధాతుక ప్రత్యయాల ముందు ధాత్వాదేశాలు 2, 4, 35, 53 వరకు లోపాదేశం. 2వ అధ్యాయం 4వ పాదం 35 నుంచి 57 వరకు లోపాదేశం. 2, 4, 58, 82 వరకు కూడా ఉన్నాయి. ఇలా 3, 4, 5 అధ్యాయాలు మూడింటిలో ప్రత్యయాలు విధించబడ్డాయి. ధాతుకి చేరే వివిధ ప్రక్రియలు చూద్దాం. ధాతుకి ఏ ఉండదు. మొట్టమొదటి పారిభాషగా నిర్వచనాలు, రెండోది సమాసాలు, మూడు ధాతుకి వివిధ అనేక ప్రక్రియలు. విభక్తి ప్రత్యయాలు స్థాన రూపాలు. విభక్తి ప్రత్యయాలైనా మాట్లాడలేము ఒకళ్ళొకడు. అందులో 1వ పాదం 4వ అధ్యాయంలో 1వ పాదం 2వ సూత్రం అన్నమాట. స్త్రీ ప్రత్యయాలు స్త్రీవాచకాలు ఇంద్రాణి, రుద్రాణి, భవాని, ఇంకా అన్నీ అంతర్పద నుకు అది అలాగే చిరంట వధువుటి నిత్యవన వాచక యోహో ఇలా ఉండాలి. ఆ విధి ఆజ్ఞాయిస్తే అంతేనా అదే అందుకే సద్వంశాసనం అయ్యాడు ఆయన. స్త్రీ ప్రత్యయాలు 4వ అధ్యాయం 1లో 3 నుంచి 70 సూత్రాలు. ఇదంతా కూడా కౌముదిలో ఉన్నాయి. సంక్షిప్తరించి ఈ కాలంలో అష్టాధ్యాయ చదవలేదని సంక్షిప్తరించి అధ్యాయాలు అన్నీ కొంచెం ఇందులో పెట్టి కౌముది పుస్తకం పెట్టి మా కోర్సులో పెట్టారు. మేము భాష చదువుతామంటే మాకుంది. స్త్రీ నృత్యాలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పెట్టి భాగాలు చేసి కారకాసం పెట్టి చక్కగా చెప్పారు. ఒక్కొక్క కోర్సు మాకు కారకాలు, మా దాంట్లో కారకాలు లేవు ఎక్కువ, అవి ఉన్నాయి. స్త్రీ అక్క చదువుతుంటే వింటాం, ఇంటి పెద్దవాళ్ళతో వింటాం, స్త్రీ ఇంట్లో పిల్లలు చెప్తుంటే వింటాం, ఇలా వచ్చింది. స్త్రీ ప్రతిక తథిత ప్రత్యయాలు 4వ అధ్యాయం 1:76 నుంచి 5వ అధ్యాయంలో 4వ పాదంలో 67 వరకు ఇవన్నీ సూత్రం తథిత ప్రత్యయాలనే. తథిత ప్రత్యయాలు 5వ అధ్యాయంలో 4వ పాదంలో 67 వరకు ఉన్నాయి. ఇక 67 తథిత ప్రత్యయాలు అన్నమాట. సమాసాంతాలు 5వ అధ్యాయం 4:68 నుంచి 160 వరకు ఉన్నాయి. ధాతువుల్లో ప్రథమాక్షరం లేక ద్వితీయాక్షరం తిరుగుతం అవటం 6వ అధ్యాయం 1వ పాదం 1లో ఉన్నాయి, 12 నుంచి ఉన్నాయి. 1వ పాదం 1 నుంచి 12 వరకు ఉన్నాయి. ఇంకా నాలుగో చెప్పండి వీరు. ఇంకేం చెప్తున్నాడు అక్కడ? సంప్రసారణం 6వ అధ్యాయ 1వ పాదంలో 13 నుంచి 44 సూత్రాలు ఉన్నాయి. ఇలా ధాతువులు ప్రత్యయాల మార్పులు 6వ అధ్యాయం 1:45-70 వరకు ఉన్నాయి. సంహితలు 6వ అధ్యాయం 1:72 నుంచి 157 సూత్రాలు ఉన్నాయి. ఇలా ఉదాత్తత 6వ అధ్యాయం 1 నుంచి 158 సూత్రాల నుంచి 6వ అధ్యాయం 199 సూత్రాల వరకు ఉన్నాయి. అలుక్ సమాసం 6వ అధ్యాయం 3వ పాదం 1 సూత్రంలో 24 ఉన్నాయి. ఇలా సమాస అవయవాలతో మార్పులు ఇవన్నీ కూడా 6వ అధ్యాయం 3వ పాదం 25, 110
ఉన్నాయి. ఇలా పిల్లలు చెప్తుంటే మా అబ్బాయి అష్టాధ్యాయ చెప్తూ ఉంటాడు. అవి వింటూ తీసుకుంటూ ఒక పుస్తకాలు కొంచెం చూసుకుంటూ నేను చెప్పాను. నాకేంటో నేను పరిశీలిస్తున్నా అంతే. పూర పదాంత అచ్చు దీర్ఘం అవ్వటం అంటే 6వ అధ్యాయం 3వ పదంలో 111 నుంచి 139 వరకు అంగాధికారికారం. ఆ అంగాధికారం ఎక్కడ 6వ అధ్యాయం 4:1 4వ అధ్యాయంలో 4వ పదంలో ఒకటో పదం 74, 93 ధాతు ప్రతిపాదిక ప్రత్యయాలు ఆగమాదేశాలు గుణవృద్ధులు అభ్యాసం మార్పులు ఉంటాయి. అంగాధికారం మనం చెప్పుకున్నాం. అంగాధికారం ఇవన్నీ కూడా మార్పులు చేర్పడు. పదాభివృద్ధి వాక్యంలో అనుదాత్త పదాలు అభివృద్ధి ఎక్కడ వస్తుంది? 8వ అధ్యాయం 1:1 పదం 2 1 15 సూత్రాలు ఉంటాయి. వాక్యంలో అనుదాత్తత పదాలు 8, 1, 18 74 సూత్రాలు ఉంటాయి. 2, 3, 4 పాదాల్లో 8వ అధ్యాయం త్రిపాద అందులో పూర్వత్ర అసిద్ధమైనటువంటి సంతులు ఉంటాయి, ఆగమాదేశాలు ఉంటాయి. అష్టాధ్యాయికి అనుబంధ గ్రంథాలుగా గణపాఠం ధాతుపాఠం అనే 2 ఉంటాయి. గణపాఠంలో వ్యాకరణ కార్యాలు తుల్యంగా ఉండటం వల్ల సముదాయ లేక గణాలుగా కోసబడ్డ పదాలు ప్రాదులు సర్వాదులు మయూర వ్యంసకాదులు మొదలైనటువంటి. సంస్కృత భాషలో ధాతువులన్నీ భూవాదులు అదాదులు మొదలైన 10 గణాలు ఉపయోగించబడి ధాతుపాఠంలో ఇవ్వబడ్డాయి. ధాతుపాఠం అష్టాధ్యాయ అనుకున్నాం. ఈ విధంగా అష్టాధ్యాయ వ్యాఖ్యలు ఇంకా చెప్పుకుంటూ అంటే మనకి ఇంకెన్నో వస్తాయి. ఇవన్నీ కూడా అష్టాధ్యాయ వ్యాఖ్యల గురించి అష్టాధ్యాయ వ్యాఖ్యలు చెప్పుకున్నాం.